ఏపీ బైఫర్గేషన్ సబ్జెక్టు సిలబస్ డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. సో మరి ఏపీ బైఫర్గేషన్ సబ్జెక్టుకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళు అంటున్నాం. ఏపీ బైఫర్గేషన్ అలాగే ఛాలెంజెస్. సో మరి ఈ ఏపీ బైఫర్గేషన్ అండ్ ఛాలెంజెస్ అలాగే మనం తెలుగులో అంటే రాష్ట్ర పునర్విభజన మరియు సవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళు. సో మన సబ్జెక్ట్ అన్నమాట ఇది. ఆంధ్రప్రదేశ్ విభజన మరియు సవాళ్ళు. సో మరి ఇది మనకు సబ్జెక్ట్ ఇక్కడ, ఓకేనా. సో మరి ఆంధ్రప్రదేశ్ విభజన మరియు సవాళ్ళు, మరి ఆంధ్రప్రదేశ్ విభజన మరియు సవాళ్ళకు సంబంధించిన ఏపీ బైఫర్గేషన్ అండ్ ఛాలెంజెస్. సో మరి వీటి సిలబస్, ఈ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. సో ఫస్ట్ టాపిక్ సో మరి టాపిక్ నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ చారిత్రక పరిణామక్రమం. సో ఆంధ్రప్రదేశ్ చారిత్రక పరిణామక్రమం. సో ఆంధ్రప్రదేశ్ చారిత్రక పరిణామక్రమం, ఓకే. సో మరి సెకండ్ టాపిక్ సో ఏపీ విభజన ప్రభావం. సో ఏపీ విభజన ప్రభావం. సో మరి ఈ ఏపీ విభజన ప్రభావం అని చెప్పి ఇందులో మనం మిగిలిన టాపిక్స్ అని కూడా చేర్చుకోవచ్చు. ఏంటి? ఫస్ట్ 1 రాజధాని నగరం కోల్పోవడం. సో విభజన ప్రభావం ఏంటి, లేదంటే డైరెక్ట్ టాపిక్ లాగా కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ రాజధాని, సో రాజధాని నగరం కోల్పోవడం. సో రాజధాని నగరాన్ని కోల్పోవడం, అలాగే పునర్నిర్మాణ సమస్యలు. సో పునర్నిర్మాణ సవాళ్ళు, ఓకే. సో సెకండ్ టాపిక్ వచ్చేసి రాజధాని నగరాన్ని కోల్పోవడం, అలాగే రాజధాని నగర పునర్నిర్మాణం సవాళ్ళు, ఓకేనా. సో రాజధాని నగరాన్ని పునర్నిర్మాణం సవాళ్ళు. అలాగే థర్డ్ టాపిక్ మనకి థర్డ్ టాపిక్ వచ్చేసి నదీ జలాలు. సో నదీ జలాల పంపిణీ సమస్యలు. సో నదీ జలాల పంపిణీ సమస్యలు, అలాగే రాష్ట్ర ఆదాయం సవాళ్ళు. సో రాష్ట్ర ఆదాయం సవాళ్ళు. అలాగే ఫిఫ్త్ టాపిక్. సో మనకి ఫిఫ్త్ టాపిక్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పైన సవాళ్ళు. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది రాష్ట్ర పునర్విభజన వల్ల, రాష్ట్ర విభజన వల్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం తగ్గిపోయింది. సో మరి తగ్గిపోవడానికి కారణం ఏంటి అంటే ఉమ్మడి ఆస్తుల విభజన వల్ల
ఎక్కువ ప్రభుత్వ పెట్టుబడులతో ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో, మరి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటాం, పిఎస్యులు. మరి ఈ పిఎస్యులు వీటిని ఉమ్మడి సంస్థలు అంటాం. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ పెట్టుబడులు పెట్టి ఏర్పాటు చేసిన సంస్థలు కాబట్టి వీటిని ఉమ్మడి సంస్థలు అంటాం. మరి ఈ ఉమ్మడి సంస్థల విభజన సమస్యలు, వాటి సవాళ్ళు. సో మరి ఉమ్మడి సంస్థల విభజన మరియు వాటి సవాళ్ళు, ఇక్కడ విభజన రీత్యా మనకు కనిపించే ప్రధానమైన లోపం ఏంటి అని అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎక్కువ మొత్తం కంపెనీలని హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాలలోనే నెలకొల్పడానికి పర్మిషన్ ఇచ్చారు. అలా హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాలలోనే నెలకొల్పడానికి పర్మిషన్ ఇవ్వడం, వాటిని ప్రోత్సహించడం వల్ల తెలంగాణ ప్రాంతంలోనే ఉమ్మడి సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు, ఉమ్మడి సంస్థలకు సంబంధించిన కర్మాగారాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కువ మొత్తంలో. సో మరి వీటి విభజన సందర్భంగా ఎదురైన సమస్య ఏంటి అని అంటే, భౌగోళికంగా ఆ కంపెనీ ఏ ప్రాంతంలో అయితే ఉందో ఆ ప్రాంతానికే వదిలివేయాలి అని చెప్పి ఏపీ బైఫర్గేషన్ చట్టం చెప్తోంది. సో మరి భౌగోళికంగా ఒక కంపెనీ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతానికి ఆ కంపెనీపై హక్కులను కల్పించాలి అని చెప్తోంది ఏపీ బైఫర్గేషన్ చట్టం. సో మరి ఆ చట్టం ప్రకారం ఇప్పుడు ఉమ్మడి సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టి ఏర్పాటు చేయబడిన సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి ఆ సంస్థలు ఎక్కువ మొత్తంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి సంస్థలలో ఎక్కువ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి వర్తించే అవకాశం ఎక్కువ ఉంది. సో మరి దీనివల్ల ఏపీకి తక్కువ కంపెనీలు ఉండడం వల్ల ఆదాయం తగ్గింది. సో ఆదాయం తగ్గడం ఒక సమస్య అయితే, రెండో సమస్య ఉద్యోగం. ఎందుకు? ఇప్పుడు సంస్థలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఉమ్మడి సంస్థలు వచ్చేసి తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేశారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఆ కంపెనీలపైన హక్కులు ఉన్నాయి. ఓకే, వదిలేశారు. మరి ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులని కూడా జనాభా ప్రాతిపదికన విభజన చేసినప్పుడు కంపెనీ తెలంగాణకి ఉద్యోగుల విభజన సందర్భంగా ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు మాత్రం ఆంధ్ర ప్రాంతం వారు ఆంధ్రాకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సో దీనివల్ల ఏపీలో ఎక్కువ మంది ఉద్యోగులు ఏర్పడ్డారు, అవసరానికి మించిన ఉద్యోగులు సో కాబట్టి ఇక్కడ ఆదాయపరమైన సమస్యలే కాదు, ఉద్యోగపరమైన సమస్యలు కూడా ఇక్కడ ఎదురవుతున్నాయి. సో కాబట్టి మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఉమ్మడి సంస్థల విభజన అలాగే సమస్యలు. సో మన 5th టాపిక్ వచ్చేసి ఉమ్మడి సంస్థల విభజన మరియు సమస్యలు. ఉమ్మడి సంస్థల విభజన మరియు సమస్యలు. ఉమ్మడి సంస్థల విభజన సవాళ్ళు. అలాగే 6th టాపిక్ ఉద్యోగుల విభజన. సో ఉద్యోగుల విభజన సవాళ్ళు. అలాగే సో ఉద్యోగుల విభజన మరియు సవాలు. నెక్స్ట్ భౌగోళిక అంశాలపై విభజన ప్రభావం. సో భౌగోళిక అంశాలపై విభజన ప్రభావం. సో భౌగోళిక అంశాలపై అంటే ఇప్పుడు మనకు ఉమ్మడి ఏపీ టైంలోనే
ఉమ్మడి ఏపీని 3 ప్రాంతాలుగా డివైడ్ చేయడం, 3 ప్రాంతాల పేర్లతో పిలవడం జరిగింది. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ అని. సో మరి వీటిని డెమోగ్రాఫికల్ ఇష్యూస్ అంటాం. మరి డెమోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్. సో మరి డెమోగ్రాఫికల్ అంటే ఈ భౌగోళిక అంశాలు. మరి ఈ భౌగోళిక అంశాలపై కూడా విభజన ప్రభావం అనేది ఒకటి ఉంది. కాబట్టి భౌగోళిక అంశాలపై విభజన ప్రభావం. అలాగే పునర్విభజన చట్టం. సో రాష్ట్ర పునర్విభజన చట్టం. అలాగే రాష్ట్ర విభజన చట్టంలో లోపాలు. సో రాష్ట్ర విభజన చట్టంలో లోపాలు. అలాగే 10th వన్ వచ్చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదానా లేదా ప్రత్యేక ప్యాకేజీనా. సో ఏది ఉత్తమ పరిష్కారం? ఎందుకంటే రాజధాని పునర్నిర్మాణ సమస్యను ఎదుర్కొంటున్నాం, ఆదాయం కొరతను ఎదుర్కొంటున్నాం, అలాగే నదీ జలాల పంపిణీలో సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, అలాగే ఉద్యోగుల పంపిణీ సందర్భంగా ఏపీకి మిగులు ఉద్యోగులు ఏర్పడ్డారు. అంటే ఉన్న ఉద్యోగుల కంటే ఇంకెక్కువగా ఏర్పడ్డారు. సో మరి ఇలా మిగులు ఉద్యోగుల వల్ల నూతన యువతరానికి కొత్త ఉద్యోగాలు కల్పించే అవకాశం లేకుండా పోవడం, అలాగే రాజధాని నిర్మాణం అనేది పెద్ద ఆర్థిక భారంగా మారడం. సో ఇవి మనకి ఈ యొక్క సిలబస్గా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుందండి. సో అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తాను, వినండి. సో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చారిత్రక పరిణామక్రమం. సో ఆంధ్రప్రదేశ్ చారిత్రక పరిణామక్రమం. అలాగే సెకండ్ టాపిక్ వచ్చేసి రాష్ట్ర రాజధానిని కోల్పోవడం, రాజధాని నగరాన్ని కోల్పోవడం, అలాగే నూతన రాజధాని పునర్నిర్మాణ సమస్యలు ఎదుర్కోవడం. సో నూతన రాజధాని నిర్మాణానికి సమస్యలను ఎదుర్కోవటం, అలాగే నదీ జలాల పంపిణీలో సమస్యలను ఎదుర్కోవటం. థర్డ్ వన్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయపరమైన సమస్యలను ఎదుర్కొంటోంది. సో మరి దీన్ని రెవెన్యూ లోటు అంటాం కదండి ఎకానమీ పరిభాషలో. రెవెన్యూ లోటు అంటే ఏంటి? ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ప్రభుత్వం చేసే ఖర్చు ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు అప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అప్పులు చేసి ఆ ఖర్చులు చేయాల్సి వస్తుంది. మరి అలా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ప్రభుత్వం చేసే ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు మనం అప్పుల మీద ఆధారపడతాం. అలా అప్పుల మీద ఆధారపడే ఆర్థిక వ్యవస్థని డెఫిసిట్ అంటాం. రెవెన్యూ లోటు. సో మరి రెవెన్యూ లోటులో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మరి రెవెన్యూ లోటు ఎందుకు ఏర్పడింది అనంటే ఇక్కడ ఉమ్మడి సంస్థల విభజన అనేది దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నాం. దీనికి ప్రధాన కారణం. కాబట్టి మరి ప్రభుత్వ పెట్టుబడులు పెట్టి ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలని ఇక్కడ ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఉమ్మడి గవర్నమెంట్ ఉన్న టైంలో, ఉమ్మడి ఏపీ గవర్నమెంట్ టైంలో ఎక్కువ మొత్తంలో తెలంగాణ ప్రాంతంలోనే ప్రభుత్వ రంగ కంపెనీల ఏర్పాటు అనేది జరిగింది.
మరి ఈ ప్రభుత్వ రంగ కంపెనీల ఏర్పాటు అనేది ఎక్కువ మొత్తంలో తెలంగాణ ప్రాంతంలోనే జరిగింది కాబట్టి ఏపీ బైఫర్గేషన్ చట్టం ప్రకారం భౌగోళికంగా ఒక కంపెనీ ఏ ప్రాంతంలో అయితే ఉందో ఆ ప్రాంతానికే ఆ కంపెనీని కేటాయించాలి అని చెప్పి ఏపీ బైఫర్గేషన్ చట్టం స్పష్టం చేస్తూ మరి ఆ క్రమంలో ఇక్కడ ఉమ్మడి సంస్థల విభజన ఫలితంగా ఏపీకి తక్కువ కంపెనీలు కేటాయించబడ్డాయి, తెలంగాణకి ఎక్కువ కంపెనీలు కేటాయించబడ్డాయి. మరి ఈ కంపెనీల ద్వారా వచ్చే ఆదాయం అనేది ఏపీ కోల్పోయింది. కాబట్టి ఆదాయం తగ్గిపోయింది కాబట్టి రెవెన్యూ లోటు ఏర్పడింది, డెఫిసిట్ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సో కాబట్టి మరి ఇప్పుడు ఆ డెఫిసిట్ని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో పెనుభారం పడింది, ఉద్యోగుల విభజన. జనాభా ప్రాతిపాదికన ఉద్యోగుల విభజన అనేది మనకు ఏపీ బైఫర్గేషన్ చట్టం చెప్తోంది. మరి జనాభా ప్రాతిపాదికన ఉద్యోగుల విభజన చేయాలి అని చెప్పి చట్టం చెప్తోంది కాబట్టి మరి ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో పనిచేసే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులని తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్రాకి వాళ్ళని ఖచ్చితంగా బదిలీ చేయాలి. మరి బదిలీ చేయాలి కాబట్టి ఇప్పుడు ఆంధ్రాకి మిగులు ఉద్యోగులు ఏర్పడుతున్నారు, మిగులు ఉద్యోగులు. సో కాబట్టి అవసరానికి మించి ఉద్యోగులు ఏర్పడడం వల్ల ఇది కూడా ప్రభుత్వానికి ఒక ఆర్థిక భారంగా మారింది. ఒకవైపు ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది, మరొక వైపు రాజధానిని కోల్పోవడం జరిగింది, ఇంకోవైపు మిగులు ఉద్యోగులని పొందాల్సి వస్తోంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లోటుని ఎదుర్కోవడానికి కారణంగా చెప్పొచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఈ ఆర్థిక వనరులు తగ్గిపోవడమే కాకుండా ఉద్యోగుల భారం పెరిగిపోతోంది. ఉద్యోగుల భారం పెరగడమే కాకుండా రాజధాని నిర్మాణ భారాన్ని సైతం మోయాల్సి వస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సో కాబట్టి మరి అది కూడా ఒక సమస్య. ఇక నెక్స్ట్ భౌగోళిక అంశాలపైన పునర్విభజన చట్టం ప్రభావం కూడా ఉంది. భౌగోళిక అంశాలపైన పునర్విభజన చట్టం ప్రభావం ఏంటి అంటే మనకి 1969లో జై తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. మన జై తెలంగాణ ఉద్యమం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ప్రాంతం ప్రజలకి నాన్ లోకల్ పర్సన్స్ అనే ఒక ఐడెంటిటీ ఏర్పడింది. ఇది సేమ్ టైం ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తమ ఉనికిని కాపాడుకునే క్రమంలో జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించి వీళ్ళు కూడా జై ఆంధ్ర ఏర్పాటు కోసమే వీళ్ళు దానికి ప్రాధాన్యతను కల్పించడం జరిగింది. దీనివల్ల తెలంగాణ ప్రాంతం ప్రజలతో ఆంధ్ర ప్రాంతం ప్రజలు కలిసి ఉండే పరిస్థితి లేదు, ఆంధ్ర ప్రాంతం ప్రజలతో తెలంగాణ ప్రాంతం ప్రజలు కూడా కలిసి ఉండే పరిస్థితులు లేకుండా ఒక అభద్రతా భావానికి లోనయ్యే వాతావరణం ఏర్పడింది. సో ఒక అభద్రతా భావం, ఒక అపనమ్మకం అనేది, ఒక భయాందోళనకరమైన వాతావరణం అనేది ఇక్కడ చోటు చేసుకుంది రాష్ట్ర పునర్విభజన వల్ల. సో కాబట్టి ఒక అభద్రతా భావం, ఆంధ్ర ప్రాంతం వాసులు తెలంగాణ ప్రాంతంలో సెటిల్ అయ్యారు. మరి ఆ తెలంగాణ ప్రాంతంలో సెటిల్ అయిన ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు, అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు ఆంధ్ర ప్రాంతంలో సెటిల్ అయ్యారు. మరి వాళ్ళు కూడా ఇక్కడ ఒక అభద్రతా భావానికి లోనయ్యారు. మన అభద్రతా భావానికి సంబంధించిన అంశాలనే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, సో ఇక్కడ భౌగోళిక అంశాలపైన విభజన ప్రభావం అంటున్నాం. భౌగోళిక అంశాలపైన విభజన ప్రభావం ఎందుకు? ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయిన వారు ఇల్లు, వాకిలి, అలాగే వ్యవసాయ భూములు, పరిశ్రమలు, కర్మాగారాలు ఏర్పాటు చేసుకొని ఇది మా ప్రాంతం, మేమున్న మా రాష్ట్రం అని ఒక నమ్మకంతో ఇక్కడ సెటిల్ అయ్యారు. మరి రాజకీయ కారణాల వల్ల రాష్ట్ర విభజన జరిగింది. మరి రాష్ట్ర విభజన జరగడంతో ఆటోమేటిక్గా అక్కడ సెటిల్ అయిన వారు, ఇక్కడ సెటిల్ అయిన వారు నాన్ లోకల్ పర్సన్స్ అని ఇక్కడ ఒక అభద్రతకు గురవుతున్నారు. సో మరి అభద్రతకు గురవుతున్నారు.
కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న స్థిర చర ఆస్తులని వెంటనే వాటిని బదిలీ చేసుకోవడం అనేది సాధ్యం కాదు. వెంటనే వాటిని బదిలీ చేయడం, తమ సొంత ప్రాంతాలకు బదిలీ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి సో ఇది వారి యొక్క అభద్రతకి ప్రధానమైన కారణం. సో ఇక నెక్స్ట్ రాష్ట్ర పునర్విభజన చట్టం. రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించి మాట్లాడితే మరి ఆ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ఆమోదించిన ప్రక్రియ మనకి 2014 డిసెంబర్లో ప్రారంభమై ఫిబ్రవరిలో కంప్లీట్ అవుతుంది. సో మరి డిసెంబర్లో ప్రారంభమైన ఈ రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోద ప్రక్రియ అనేది డిసెంబర్లో ప్రారంభమై 2014 మార్చి నాటికి అది కంప్లీట్ అవుతుంది. సో మరి దానికి సంబంధించిన అంశాలు, ఆ బిల్లు ఎప్పుడు సిడబ్ల్యూసి, సో ఇక్కడ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎప్పుడు ఆ బిల్లుని అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సంబంధించి అంగీకరించింది, మరి దానికి సంబంధించిన బిల్ ఎప్పుడు తయారైంది, క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించింది, మరి ఆ బిల్లుని రాష్ట్రపతి పూర్వానుమతికి ఎప్పుడు పంపారు, మరి ఆ రాష్ట్రపతి ఏపీ శాసనసభ అనుమతి కోసం ఏపీ శాసనసభ అభిప్రాయాన్ని కోరుతూ ఆ బిల్లును ఎప్పుడు పంపారు, అలాగే లోక్సభ రాజ్యసభలు ఎప్పుడు ఆమోదించాయి, రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు, అపాయింటెడ్ డే అంటే రాష్ట్ర ఏర్పాటు రోజుగా ఏ రోజును గుర్తించారు, ఏ రోజు నుండి రెండు రాష్ట్రాల ఏర్పాటు అనేది జరిగింది. సో వీటికి సంబంధించినవన్నీ మనం రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా డిస్కస్ చేస్తాం. ఇక రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న సమస్యలు, లోపాలు. సో మరి ఆ చట్టంలో ఉన్న లోపాలు ఏంటివి? అక్కడ ప్రధానమైన లోపం, సో ప్రధానమైన లోపం ఏంటి అనంటే ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్రానికి ఆ ఆదాయాన్ని భర్తీ చేసే అంశాలపైన స్పష్టతని ఇవ్వకపోవడం, కేంద్ర ప్రభుత్వం నుండి ఎంత మొత్తాన్ని భర్తీ చేయబోతున్నారో కూడా స్పష్టతని ఇవ్వకపోవడం, రాజధాని నిర్మాణానికి కావాల్సిన వ్యయాన్ని ఖర్చుని భరిస్తామని చెప్పారు, కానీ మొత్తం భరిస్తారా, ఎంత భరిస్తారు అనే దానిపై స్పష్టతని ఇవ్వకపోవడం. సో కాబట్టి ఒకవైపు రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఆర్థిక సవాళ్ళు ఎదురవుతాయి. మన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తన చేయూతనిచ్చి ఆ రాష్ట్రాన్ని ఆదుకోవాలి. సో మరి ఆదుకునే క్రమంలో ఏ రూపంలో ఆ సహాయం అందుతుంది, ఎంత మొత్తం అందుతుంది, మరి రాజధాని సమస్యను ఎదుర్కొనే క్రమంలో రాజధాని నిర్మాణం అనేది ఎవరి బాధ్యత, మరి దాని ఖర్చు ఎవరు భరించాలి, ఎంత భరించాలి అనే దానిపై ఒక స్పష్టతనివ్వకపోవడం. సో మరి ఇక్కడ విభజన సమస్యల్లో ఉద్యోగుల విభజనలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రామాణికత పాటించకపోవడం, అలాగే ఉమ్మడి సంస్థల విభజనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. సో మరి వాటికి కూడా ప్రామాణికత అనేది పాటించకపోవటం. సో మరి ఇలాంటివి ఈ చట్టంలో ఉన్న లోపాలని మనం చెప్పొచ్చు. మరి ఆ లోపాలకు సంబంధించిన అంశాలని మనం క్లియర్గా ఈ టాపిక్లో డిస్కస్ చేస్తామండి. సో ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న లోపాలు, అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది అవసరమా లేదా ప్రత్యేక ప్యాకేజీ అవసరమా, ఏది రాష్ట్రానికి ఉపయోగకరం, సో మరి ప్రత్యేక ప్యాకేజీ ఉపయోగకరంగా ఉంటుందా లేదా ప్రత్యేక హోదా అనేది ఉపయోగకరంగా ఉంటుందా అనే అంశం పైన కూడా మనం ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. సో వాస్తవానికైతే మనకి 12వ ఆర్థిక సంఘం రంగరాజన్ కమిటీ అంటాం. మరి రంగరాజన్ కమిటీ ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రస్తావన తీసుకురావటం జరిగింది. మరి ఈ రంగరాజన్ కమిటీ తీసుకువచ్చిన ఈ ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రస్తావన అప్పటి నుండి నార్త్ ఇండియన్ రాష్ట్రాలలో చాలా రాష్ట్రాలకి ప్రత్యేక హోదా కల్పించడం జరిగింది.
సో ఇప్పుడు ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఏపీకి ప్రత్యేక హోదా అనేది డిమాండ్ జరుగుతోంది. కానీ ఆ ప్రత్యేక హోదాకు నిర్ణయించిన అంశాలు ప్రామాణిక అంశాలని ఏపీ కలిగి ఉందా అంటే కలిగి లేదు. సో మరి ప్రత్యేక ప్యాకేజీకి కావాల్సిన అర్హతలు రాష్ట్రానికి లేవు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక ప్యాకేజ్ ఏమైనా ఉంటుందా? సో మరి వాటికి సంబంధించిన అంశాలపైన మనం ఇక్కడ ఈ 10th టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో మరి ఏపీ బైఫర్గేషన్కు సంబంధించిన అంశాలు మనం ఈ టాపిక్ వైజ్గా 1 by 1 క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.